చెప్పేదానికే కాదు, ఇంకా చాలా ఉన్నాయి పనులు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు నన్ను మరి తన సేవకు పిలిచినట్టుగా 1976లో నేను 19 ఇయర్స్ ఉన్నా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్యాడర్లో. ఆ టైంలో దేవుడు నన్ను తన సేవ కొరకు పిలిచినట్టుగా నేను తెలుసుకున్నా. ఒక బోధకుడు వచ్చాడు. ఆ బోధకుడు వచ్చి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. దయచేసి ఎవరైనా త్వరగా చదవాలి, మనకు సమయం లేదు. మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యేసు సమాజ మందిరంలో ప్రవేశింపగా ఊచ చేయవాడు కలవాడు దాన్ని కనుగొన్నాడు. ఆ బోధకుడు ఏం చెప్పాడంటే, మన మందిరంలో యేసు ప్రభు ప్రవేశిస్తే మరి ఎంతమంది ఊచ చేయగలవారు దొరుకుతారు? ఊచ చెయ్యి అంటే ఎండిపోయిన చెయ్యి, పెరాలసిస్ వచ్చిన చెయ్యి పరిచర్యకు సూచన అని చెప్తూ వచ్చాడు. చెప్పి అనుకున్నాడు, కొంతమంది యూత్ మీటింగ్ అంటే ఇష్టపడతారు, కొంతమంది బోధ చేయాలంటే ఇష్టపడతారు, కొంతమంది కూరగాయలు కోయాలంటే ఇష్టపడతారు, కొంతమంది వంట చేయాలని ఇష్టపడతారు, కొంతమంది సండే స్కూల్ అంటే ఇష్టపడతారు. మరి మిమ్మల్ని సండే స్కూల్ కొరకు దేవుడు పిలిచాడేమో అని చెప్పాడు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం పక్కన కూర్చునేవాళ్ళం. మరి ఏంటి దేవుడు మనతో మాట్లాడినట్టేనా అని నేను అన్నా. అంటే అవును అన్నాడు. సండే స్కూల్ అంటే మనకి నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. మరి యూత్ మీటింగ్ అంటే ఇష్టం, పాటలు పాడవచ్చు, ముందు నిలబడి వాక్యం చెప్పొచ్చు, ఇంకేదైనా చెప్పొచ్చు. కానీ సండే స్కూల్ అంటే ఇష్టం లేదు. ఆ పిల్లలతోని ఎవరు ఎగుతారబ్బా అనుకుని లేచి వెళ్ళిపోయి ఏమనుకున్నామంటే, రాత్రి కూడా అదే సేవకుడు మాట్లాడుతున్నాడు కదా, ఒకవేళ ప్రభు మనతో మాట్లాడాలి అంటే నిన్ను నన్ను ఇట్లా ఏలు పెట్టి చూపియాలి ఆయన అని కండిషన్ పెట్టి ప్రార్థన చేసుకుని మళ్ళీ నైట్ మీటింగ్కి వెళ్ళాం. మళ్ళీ ఆయన మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం తీసి, యేసు సమాజ మందిరంలో ప్రవేశింపగా ఊచ చేయగలవాడిని కనుగొనెను. ఊచ చేయగలవాడు, నీ చెయ్యి ఎండిపోయిందా అని చెప్పి, సహోదరా నిన్ను దేవుడు సండే స్కూల్ కొరకై ఏర్పరచుకున్నాడు. మాకు సండే స్కూల్ అంటే ఇష్టం లేదు. 1976లో 18 ఇయర్స్లో సండే స్కూల్ టీచర్గా ఎట్లా పోవాలబ్బా? ప్రార్థన చేసుకుని, ఒకవేళ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే, VBSలో సీనియర్ స్టూడెంట్స్ మేము, నన్ను పిలిచి క్లోజింగ్ లెసన్ ఇవ్వాలి. FBC గారు పిలిచి నాకు క్లోజింగ్ లెసన్ ఇచ్చాడు. కన్ఫర్మ్ అయిపోయింది. సండే స్కూల్లో పరిచర్య చేసేదాన్ని కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా సండే స్కూల్కి వెళ్ళి పేరిస్తే, నీవా నువ్వు సండే స్కూల్ పిల్లోళ్ళలాగానే ఉన్నావు, సండే స్కూల్ ఎట్లా పనిచేస్తావు? 1976లో నేను సండే స్కూల్ టీచర్గా జాయిన్ అయిపోయినా. ఇంకా బక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే పుట్టేడు భయం. ఆయన ఎక్కడైనా వచ్చి చూస్తున్నాడంటే ఇంకా వేసిండు అనమాట, దెబ్బ వేసిండు అనుకో. ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన అంత దూరం ఉంటే దూరం నుంచి వెళ్ళిపోయేవాడు. ఓరోజు సండే స్కూల్కి వచ్చాడు, పిలిచాడు. ఎవరినో పిలుస్తున్నాడు అనుకున్నా, నిన్నే రా అన్నాడు. ఇక అయిపోయింది నా పని అనుకున్నా, కొట్టేస్తాడని. అప్పుడు మదీనాకు మినిస్ట్రీ పో అన్నాడు. 18 ఇయర్స్లో మదీనా చర్చి మినిస్ట్రీకి పోతే అది ఇంట్లో గ్యాదర్ అవుతున్నారు. అంటే పరిచర్యకు దేవుడు మన యొక్క ప్రవర్తనను బట్టి ఆయన పిలుస్తాడు. దేవుని వాక్యాన్ని క్రమంగా వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అనేది రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. త్వరగా చదవాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యం వింటూ ఉంటే
వింటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది. వినేదానికి మనం ఛాన్స్ ఇవ్వాలి. మరి లోకములోని భిన్నమైన స్వరాలు వినేదానికంటే ప్రభు యొక్క స్వరాన్ని వినేదానికి మనము సిద్ధపడాలి. పరిచర్య దేవుని వాక్యం వినుట ద్వారా ప్రారంభించబడుతుంది. అంటే ఇనిషియేషన్ ప్రారంభించబడేదే దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యం లేకుండా మనం ఎలాంటి పరిచర్య కూడా మనం పిలువబడడం జరగదు. మరి ఈరోజు లోకంలో చూస్తే ఎవరైనా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అని చేస్తే, లేకపోతే ఇంకే ప్రోగ్రామింగ్ చేసినా కూడా ఇనిషియేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇనిషియేషన్ ప్రోగ్రామ్ అంటే ఎట్లా స్టార్ట్ చేయాలబ్బా, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఆ స్టార్ట్ చేసేది ఎట్లా అనేది ఇనిషియేషన్ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుంటాం. ఎలా పోవాలి, ఏం చేయాలి. ఇక నేను ఒక పెద్ద కంప్యూటర్ కంట్రోల్డ్ మిషన్ మీద పనిచేస్తాను. దాని కాస్ట్ 15 కోట్లు. దానికి డోర్ వేసి ఉంటుంది. అక్కడ నా తంబు పెడితేనే కానీ డోర్ ఓపెన్ అవుతుంది, లేకపోతే లేదు. లేకపోతే కన్నుతో చూడాలి, అట్లా ఐ కాంటాక్ట్తో ఓపెన్ అవుతుంది, లేకపోతే లేదు. వేరే వాళ్ళు పోతే ఓపెన్ కాదు, నేను పోతేనే ఓపెన్ అవుతుంది. అలాంటి పరిస్థితి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే దేవుని వాక్యమునకు ఎంతో సమీపంగా నీవు ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన పాత్రగా నిన్ను చేసుకుంటాడు. 2వ తిమోతి 2వ అధ్యాయం 21, 22. 2వ తిమోతి 2వ అధ్యాయము 'ప్రతి సత్కార్యమునకు' అంటే ఘనమైన పాత్రగా, తర్వాత పవిత్రమైన పాత్రగా, ఆ తర్వాత యజమానుడు వాడుకునే పాత్రగా, ప్రతి సత్కార్యమునకు ఉపయోగపడే పాత్రగా ఆయన నిన్ను చేసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క పాత్ర సిద్ధపడాలి అంటే ఏం చేయాలి? ఈ పాత్రగా సిద్ధపడాలి అంటే మరి పాత్ర ఎలా తయారవుతుందో మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యములో పాత్ర ఎలా తయారవుతుంది అనే దానికి మరి దేవుని యొక్క ప్రవక్త అయిన ఇర్మియాను దేవుడు కుమ్మరి వారి ఇంటికి పోమన్నాడు. ఇర్మియా, నీవు కుమ్మరి వారి ఇంటికి పో, అక్కడ నేను నీతో మాట్లాడతా. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 6 వచనములు. ఇక్కడ చూస్తే కుమ్మరివాడు తన యొక్క సారె మీద ఒక పాత్రను తయారు చేస్తున్నాడు. చూసినట్లయితే తిమోతిలకు రాసిన పత్రిక, 2వ తిమోతిలకు రాసిన పత్రికలో మరి ఆ యొక్క పాత్రలు ఎలా చేయబడతాయి? ఆ పాత్రలు కొన్ని ఘనమైన పాత్రలుగా ఉంటాయి, కొన్ని ఘనహీనమైన పాత్రలుగా ఉంటాయి. ఈ కుమ్మరివాడు పాత్రలు చేస్తే కొన్ని మరి అధికారులు గొప్పవారి ఇంట్లోకి వెళ్తాయి, ఇక కొన్ని సామాన్యమైన వారి ఇంట్లోకి వెళ్తాయి, బీదవారి ఇంట్లోకి కూడా వెళ్తాయి. కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైనవి. ఘనమైన పాత్రలు కొన్ని షోకేసులు పెడతాం, కొన్ని డైనింగ్ టేబుల్ మీద పెడతాం, కొన్ని బాత్రూంలో పెడతాం, కొన్ని లాట్రిన్లో పెడతాం. కానీ అన్ని పాత్రలు ప్రాముఖ్యమా కాదా? ఒకవేళ లాట్రిన్లో ఉండే పాత్ర లేదనుకో, నేను ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళాను, జగ్గు లేదు అందులో, ఏం చేయాలా? ఇంట్లో చూస్తే మా వైఫ్ బయట తాళం వేసి వెళ్ళిపోయింది. ఏం చేయాలి నేను? ఇంకా నా అవస్థ కాదనుకో. అంటే లాట్రిన్లో ఉండే పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యమైంది.
డైనింగ్ టేబుల్ మీద ఉన్న పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అది బంగారే కానీ వెండే కానీ ఇంకేదైనా కానీ మట్టి పాత్ర కాదు. కానీ చూసినట్లయితే మనం ఈరోజు చూడబోయేది మట్టి పాత్ర. జిగిట మన్నుతో ఈ యొక్క కుమ్మరివాడు చేసే ఆ యొక్క పాత్రను పోల్చబడినట్లుగా చూస్తున్నాం. మనం కుమ్మరివాడి దగ్గరికి పోయి మనం ప్రశ్నిస్తాం, ఓ కుమ్మరివాడా, నువ్వు ఈ యొక్క కుండని ఎట్లా తయారు చేస్తావు, నాకు దీని ప్రాసెస్ ఏంటో చెప్తావా అని అంటే ఆయన ఏమంటాడంటే, నేను మట్టిని వేస్తానయ్యా, పొలంలోనికి వెళ్ళి మట్టిని రవ్వుకొని వస్తా. ఒకవేళ మట్టిని తవ్వాలి అంటే పెద్ద గడ్డపార కావాలి, లేకపోతే పికాసు కావాలి. ఆ మట్టి చాలా కఠినంగా ఉంటుంది. ఆ కఠినంగా గట్టిగా ఉండే మట్టిని పలుగుతో తవ్వి నేను దాన్ని ఇంటికి తీసుకొని వస్తా అంటాడు. ఒకవేళ పాత్రగా చేయబడాలి అంటే ఆ మట్టి కావాలి, పలుగుతో కానీ పికాసుతో కానీ దాన్ని తవ్వాలి. కాబట్టి ఆ యొక్క మట్టి పికాసు దెబ్బతినాలి, తర్వాత ఆ యొక్క గడ్డపార దెబ్బతినాలి. అప్పుడే కానీ ఆ యొక్క మట్టి తవ్వబడడం జరుగుతుంది. చూసినట్లయితే ఈ మట్టి ఏంటి? ఆదికాండములో 3వ అధ్యాయంలో భూమి నీ కొరకు శపించబడినది. శపించబడిన ఆ యొక్క భూమి, ఆదాము కొరకు భూమి శపించబడింది. ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా భూమి శపించబడింది. ఆ యొక్క నేల మట్టి ఎవరు అంటే నీవు నేను. శాపగ్రస్తమైన మనుషులం. శాపగ్రస్తమైన మనుషుల్లో నుండి దేవుని యొక్క చేతుల్లో వాడబడే పాత్రగా ఉండేదానికి దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క గడ్డపారతో బాగా తవ్వి ఆ యొక్క పికాసుతో కొడితే ఆ నేల సహకరించదు. ఎందుకు సహకరించదు? నేల నీ కొరకు నా కొరకు శపించబడింది. మన పితరుడైన ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపించిన కారణాన శపించబడిన ఆ యొక్క నేల. నీవు నేను ఎక్కడి నుంచి వచ్చామంటే ఆ యొక్క శపించబడిన నేలలో నుంచి వచ్చా. ఆ శపించబడిన నేల త్రవ్వబడి అంటే గుచ్చబడాలి. ఈ గుచ్చబడేది ఎలా జరుగుతుంది అంటే దేవుని వాక్యము చేత గుచ్చబడ్డం కావాలి. నీవు ఒక పాత్రగా తయారు కావాలి అంటే మొట్టమొదట నీవు గుచ్చబడాలి. నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా వాక్యము ద్వారా గుచ్చబడినావా? ఆ త్రవ్వే సమయంలో ఆ నేల పికాసు దెబ్బ తినాలి, గుచ్చబడాలి. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నీ హృదయం మండాలి. మా దగ్గర ఎల్డర్ నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినాడు, బ్రదర్ విశ్వాసులు కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటి కంప్లైంట్ అంటే, ప్రత్యేకంగా నీవు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి చీమలు పట్టినట్టు అనిపిస్తుంది అంటే, ఒళ్ళంతా జలతరిస్తుంది, చీమలు పట్టినట్లు అవుతుంది. వాళ్ళకి పడుతుందా నీకు పడుతుందా అని అడిగి, ముందు నీకే పడుతుంది. అంటే దేవుని వాక్యం విన్నప్పుడు మనం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అన్కంఫర్టబుల్గా ఎందుకు అంటే ఆ సంఘములో పైసలు ఎక్కువ ఉంటాయి, ఎల్డర్ గట్టిగా ఉంటాడు, ఏమన్నా మాట్లాడితే ఆయన వెనక్కి పోతే సంద తగ్గుతుందేమని భయం. ఒకరోజు పెద్ద సంఘానికి వెళ్ళినా, మలక్పేటకి వెళ్ళి చెప్తే, బ్రదర్ ఎల్డర్స్ అందరు కూర్చుని ఈ బ్రదర్ గురించి మీరేమనుకుంటారు? హీఈస్ కాంట్రవర్షియల్ అంటే అభ్యంతరకరంగా బోధ చేస్తున్నాడు. కాబట్టి ఇంకొకసారి నన్ను పిలవద్దు, నువ్వు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత. అంటే దేవుని వాక్యము ద్వారా గుచ్చబడడం ఇష్టం లేదు. కాబట్టి పౌలు అపోస్తలుడైన పౌలు రాసిన 2వ అధ్యాయంలో 37వ వచనమును చూస్తే, పేతురు బోధించే సమయంలో మరి అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు, రక్షణ పొందాలంటే ఏం చేయాలి, దేవుని వాక్యము చేత మేము గుర్చబడ్డాం. చదువుతారా? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు
నీ జీవితంలో ఎప్పుడైనా ఈ యొక్క పికాస దెబ్బ తిన్నావా? గడ్డపార దెబ్బ తిన్నావా? నువ్వు గుర్చబడిన దినం ఎప్పుడైనా ఉన్నదా? దేవుని వాక్యము బోధించే సమయంలో నీ హృదయంలో గుచ్చుకునేదానికి నీవు అనుమతించావా? దేవుని వాక్యానికి చోటించావా? ఒకవేళ అలా ఇయ్యకపోతే ఎన్నడూ కూడా నీవు పాత్రగా తయారు కాలేవు. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, చదువు ఎంత ఉన్నా కూడా దేవుని చేతిలో పనిముట్టుగా పాత్రగా నీవు తయారు కాలేవు. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. 2 సమూయేలు 12-13. నీవు నశింపజేయబడకుండా అక్కడేం జరిగింది? దావీదుకు తన పాపం తెలియపరచబడినప్పుడు విరిగి నలిగిన హృదయం గురించి మాట్లాడాడు. విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయరు. విరిగి నలిగిన మనస్సు గల వారిని వారు యెహోవాకు ఆసన్నులు. ఆసన్నులు అంటే దగ్గరగా ఉంటారు. ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన దగ్గరికి పరిచర్యకి వెళ్ళాను. పరిచర్యకి వెళ్తే వాక్యం చెప్పిన తర్వాత లేచి ఏడ్చాడు. ఏడ్చి, అయ్యా, ఈ వాక్యం నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం విన్నా, మళ్ళీ ఇప్పుడు విన్నా. కొన్ని సంవత్సరాల క్రితం వినే బోధలు ఈరోజు ఎక్కడ వినబడ్డంలే. ఆశ్చర్యానికి హెబ్రోన్ స్టేజ్ మీద నుంచి కూడా వినబడ్డంలే. ఆ బోధలేంటో తెలుసుకోవాలి అంటే ఆ రోజు విని ఉండాలి, లేకపోతే పుస్తకాలన్నా చదివి ఉండాలి, మరి వాక్యానుసారంగా ఎంతో సమీపంగా వచ్చి ఉండాలి. అలా లేకపోతే మనం ఎప్పుడు కూడా గుర్చబడడం జరగదు. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. ఆయన లేఖనములు బోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుత్వం నడుస్తున్న ఆ యొక్క 2 శిష్యులు ఏమై గ్రామానికి పోతున్నారు. పోతా పోతా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. వారితో ఇంకొక ఆయన నడుస్తున్నాడు. అంత గమనం లేకుండా ఉన్నారు. అరే, యేసు ప్రభు మనతో నడుస్తున్నాడు కదా అనే గమనం లేకుండా ఉంటా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు కదా. మా దగ్గర ఒక సహోదరి ఉంది. ఆ బ్రదర్ కానీ బోధ చేస్తే అస్సలు నాకు ఇష్టం లేదు. మరి ఎందుకు వస్తున్నా మీటింగ్కి? ఇష్టం లేకుండానే వస్తున్నా. ఆయన మాట్లాడితే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన చాలా కఠినంగా మాట్లాడాడండి. ఏం కఠినంగా మాట్లాడాడు? ఆమెకు కూతురు ఉంది, కూతురుకు పెళ్లి చేస్తుంది. మాటల దగ్గర పోతే ఆమె ఆలోచన ఏంటంటే, నా కూతురుకు ₹1,00,000 జీతం ఉంది, నా అల్లుడికి కూడా ₹1,00,000 జీతం ఉంది, ఇద్దరికి పెళ్లి చేస్తే 2 లక్షలు అవుతాయి. నేను లెక్క పెట్టాలి. కూతురు నా ఇంట్లోనే ఉండాలి, అల్లుడు కూడా నా ఇంట్లోనే ఉండాలి. మరి సంఘ పెద్దలు ఏం చెప్తావు? అమ్మా, వాక్యానుసారంగా చెప్పాలనా లేదా ఒకటి చెప్పు, వాక్యానుసారంగా చెప్పు. కూతురు శాలరీ తీసుకొని భర్త వెనకాల వెళ్ళిపోవాలని చెప్పు. ఇట్లా చెప్తాడా ఆయన? ఇట్లా చెప్తాడా? ఆయన చెప్తే నాకు ఇష్టం లేదు. ఆ చర్చ మంచిది కాదు, ఆపేసి. ఆ తర్వాత పర్యవసానం మనకు తెలియదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్తున్నా, దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు నువ్వు గుచ్చబడతావా లేకపోతే బైపాస్ చేసిపోతావా? ఇప్పుడు ఆయా టౌన్స్కి పోతుంటే బైపాస్ రోడ్లు కట్టారు. ఆ టౌన్ లోపలికి పోతే అంత ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అట్లా తిరిగి అట్లా వెళ్ళిపోవాలన్నమాట. బైపాస్ రోడ్ అంటే ఆ దేవుని వాక్యాన్ని బైపాస్ అయ్యి వెళ్ళిపోయేదానికి ఎంతోమంది సిద్ధపడుతూ ఉంటారు. మరొకవేళ యజమానుని చేతిలో, మరి బక్సీ గారు రాసిన బుక్ మీరు చదవచ్చు, ఆయన నైపుణ్యమైన హస్తముల్లో పాత్రగా, స్కిల్ ఆఫ్ హిజ్ లవింగ్ హ్యాండ్స్, ఆయన నైపుణ్యమైన హస్తములో
నీవు ఒక పాత్రగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చూసి నీవు అంగీకరించాలి, గ్రహించాలి, గుర్చబడాలి, ఒప్పుకోవాలి. కాబట్టి మొట్టమొదట ఈ యొక్క కుమ్మరివాడు నువ్వేం చేస్తావయ్యా అంటే, నేను పొలానికి వెళ్ళి ఆ యొక్క మన్నిని తవ్వుతాను అంటాడు. ఆ పికాసు దెబ్బ గడ్డపార అయితేనే కానీ దాన్ని పెళ్ళగించవచ్చు. నీ జీవితాన్ని దేవుడు పెళ్ళగించాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పెళ్ళగించాలని కోరినాడు. పెళ్ళగించే ఆ యొక్క ప్రక్రియ నీ జీవితంలో జరగాలి. దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే, నేను ఒక సండే స్కూల్ టీచర్గా ఉండాలనుకుంటావా? యవనస్తుల మధ్యలో పనిచేయాలనుకుంటావా? లేకపోతే బోధ చేయాలనుకుంటావా? ఏం చేయాలనుకుంటావు? ఇవన్నీ మందిరాలు ఇవన్నీ కూడా నిన్నగాక మొన్న వచ్చినాయి. అంతకుముందు ఏం లేకుండే. నేను మొట్టమొదటిసారి మెట్టుపల్లి వచ్చినప్పుడు ఆ కింద 2 వీలర్స్ పెడతారు కదా, ఆ షెడ్లో ఉండేది ఆరాధన. అంటే నేను ఎందుకు చెప్తున్నా, అన్నీ వచ్చిన తర్వాత దేవుని వాక్యానికి చోటు లేకుండా పోతుంది. ఇల్లు వచ్చింది, వాకిలు వచ్చింది, డబ్బు వచ్చింది, పిల్లలు వచ్చినారు, సంపాదిస్తున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. దేవుని వాక్యం మాకు అవసరం లేదు. మరి అది మన సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు రెండవ ప్రక్రియ ఏమిటంటే, ఆ యొక్క మట్టిని తవ్వినావు, అక్కడనే వదిలేస్తావా? అక్కడనే వదిలేయను నేను. ఆ మట్టిని ఇంటికి తీసుకొస్తా. మరి రెండవ స్టేజ్ ఏంటంటే, ఆ యొక్క మట్టి ఇంటికి తేబడాలి. అక్కడ అడుగుల వల్ల ఉంచడానికి లేదు. దాన్ని తీసుకొని పొలంలో నుండి ఇంటికి తీసుకొని రావాలి. అంటే రక్షించబడిన విశ్వాసి లోకములో నుండి ప్రత్యేకించబడి దేవుని ఇంటికి తీసుకురాబడాలి, దేవుని మందిరంలోనికి తీసుకురాబడాలి. రక్షించబడిన తర్వాత మన పరిస్థితులన్నీ మారిపోవాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:14. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:14. నిర్జీవ క్రియలను వదిలి సజీవమైన దేవుని సేవించేదానికి మీ యొక్క మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుడి. ఆ యొక్క మట్టి కుమ్మరి వారి ఇంటికి తీసుకొని రాబడాలి. ఏం జరుగుతుంది కుమ్మరి వారి ఇంట్లో? అంతకుముందు తెచ్చిన మట్టిని శుభ్రం చేసి సారె మీద పెట్టి కుండలు చేస్తున్నారు. అక్కడ కుండలు తయారవుతున్నాయి. దేవుని యొక్క మందిరములో పాత్రలు తయారవుతాయి. ఎలాంటి పాత్రలు తయారవుతాయి? యజమానునికి అర్హమైన పాత్రలుగా తయారవుతాయి. మా దగ్గర ఒక బ్రదర్ ఏం చేసిండంటే, ఆయన బీటీహెచ్ చేసి ఎంటీహెచ్ చేసి డీడీ చేసి వచ్చిండు. నేను బైబిల్ కాలేజీలో ఇది చేసిన, అది చేసిన, ఆ చరిత్ర అదంతా చదివినా. చివరికి ఆయన ప్రశ్న ఏంటంటే, బ్రదర్ ఇంత చేసినా కూడా నువ్వు చెప్పినట్లు ఎందుకు నేను వాక్యం చెప్పలేకపోతున్నా? అది ఆయన ప్రశ్న. డీడీ బ్రదర్, నువ్వు డీడీ చేసినావు కాబట్టి యు ఆర్ డెఫినెట్లీ డెడ్ అన్న. యు ఆర్ డెఫినెట్లీ డెడ్ అంటే పాత్రలు ఎక్కడ తయారైతాయి అనేది మనం తెలుసుకోవాలి. పాత్రలు బైబిల్ కాలేజీలో తయారు కావు, పాత్రలు దేవుని మందిరంలో తయారవుతాయి. కాబట్టి దేవుని మందిరానికి ఆ మట్టి తీసుకొని రావాలి. ఈ యొక్క మట్టి దేవుని మందిరంలో తీసుకొని వచ్చిన తర్వాత శాపగ్రస్తమైన మట్టి, అన్ని మాలిన్యాలు కలిగిన మట్టి దేవుని మందిరానికి తీసుకొని వచ్చిన తర్వాత లోకము నుండి వేరు చేయబడాలి. యజమానుని చేతిలో పాత్రగా తయారు కావాలి అంటే నువ్వు లోకములో నుండి వేరే జీవించాలి. 2 కొరింథీ 6వ అధ్యాయము 16-18. మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి.
కాబట్టి దేవుని చేతిలో పాత్రగా నీవు తయారు కావాలి అంటే ప్రత్యేకమైన జీవితం కొరకు నీవు సిద్ధపడాలి. ప్రత్యేకమైన జీవితం గురించి ఎంతైనా చెప్పచ్చు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆకాశ విశాలములను వేరుపరిచాడు దేవుడు. మరి క్రింది జలాల్ని పై జలాల్ని వేరుపరిచాడు. వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఆ తర్వాత సముద్రపు నీటిని భూమిని వేరుపరిచాడు. ఆ తర్వాత ఫలించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి వేరుపడే ప్రక్రియ, వేరుపరచబడే ప్రక్రియ జరగాలి. అన్య జనాంగం నుంచి వచ్చినావు. అన్య జనాంగం యొక్క అలవాట్లు, ఆచారాలు అన్నీ వదులుకునేదానికి సిద్ధపడాలి. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలో ప్రవర్తన నేర్చుకోవాలి. ఒకవేళ వేరే దేశానికి వెళ్తే, మరి అమెరికాకి వెళ్తే అక్కడ మొట్టమొదట ఏం చేస్తారంటే మేనర్స్ నేర్పిస్తాడు. ఏదంటే అది ఇష్టం వచ్చినట్టుగా దారిని ఎవరినైనా నిలబెట్టి మాట్లాడినామంటే 5వ నిమిషం తర్వాత 6వ నిమిషానికి జైల్లో ఉంటాం. ఎందుకు తెలుసా? వాళ్ళ అలవాట్లు వేరు. తినే దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎట్లా తిన్నారో నువ్వు అట్లా తినాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా కలుపుకొని తింటా, అన్నం కలిపినట్లు అంటుంది. ఈయన గుజరాత్కి వెళ్తే అన్నం దొరకదండి. అక్కడ ఒక్క చపాతీకి ఒక రేటు, 2వ చపాతీకి ఇంకొక రేటు, పూరికి ఒక రేటు, పాపడికి ఒక రేటు, రసంకి ఒక రేటు, అన్నానికి ఒక రేటు. మన దగ్గర మరి గుజరాత్కి వెళ్ళి అఫీషియల్గా వెళ్తే నేను అనుకున్న భోజనం థాలీ హైకి అంటే థాలీ నెయ్యి అన్నాడు. అన్నం కావాలి అంటే ఒక్క కప్ అన్నం తెచ్చిపెట్టాను. ఇది 120 రూపాయలు అన్నాడు. చపాతీ అంటే చపాతీ తీసుకొచ్చి ఇది 40 రూపాయలు అన్నాడు. అంటే అక్కడ అలవాట్లు మనం నేర్చుకోవాలి. అలవాట్లు నేర్చుకోకుండా నువ్వు వారి మధ్యలో ఉండలేవు. నువ్వు దేవుని మధ్యలోకి వచ్చిన తర్వాత ఎలా కూర్చోవాలో నేర్చుకోవాలి. దేవుని మందిరంలో ఎలా మోకరించాలో నేర్చుకోవాలి. ఈరోజు చూస్తే దేవుని మందిరంలో మోకరించని యవనస్తులు. నేను 1971 నుంచి హెబ్రోన్లో సండే స్కూల్ స్టూడెంట్గా, తర్వాత టీచర్గా పనిచేశాను. ఆ రోజుల్లో హెబ్రోన్ మొత్తంలో ఒక్క చైర్ కూడా లేదు. ఆశ్చర్యపడుతున్నారా? నేను కళ్ళతో చూసినా చెప్తున్నా. ఒక్క చైర్ కూడా లేదు. భక్సింగ్ గారికి కూడా చైర్ లేదు. ఆయన బలహీనమైన నడవలేని టైంలో ఒక్క చైర్ వేశారంతే. మరి ఆ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు లేవా? ఆ రోజుల్లో నడుము నొప్పులు లేవా? ఆ రోజుల్లో అనారోగ్యతలు లేవా? మరి పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజులకి ఈ రోజులకి ఎలా ఉంది? కాబట్టి చూస్తే మరి ఇక్కడ ప్రత్యేకమైన జీవితం అంటే ఏంటి? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మరి దీనత్వం అనే పాఠం నేర్చుకుంటాం. అపోస్తుల కార్యములలో చూస్తే అపోస్తుల బోధ అంటే ఏంటి? అపోస్తుల బోధ అంటే దీనత్వం. అపోస్తుల బోధ అంటే సమానత్వం. అందరు సమానం. చాప కింద ఎందుకు చాప పైన ఎందుకు కూర్చున్నామంటే అందరం సమానులమే అని. చిన్నాళ్ళు పెద్దోళ్ళు ఎవరే కానీ అందరూ సమానులే. కాబట్టి సమానత్వం అనే ప్రక్రియలోనికి వస్తాం, దీనత్వం అనే ప్రక్రియలోనికి వస్తాం. తర్వాత దేవుని విషయాలను నేర్చుకుంటా. దేవుని వాక్యం ఎలా చదవాలి? మరి అంతకుముందు మరి లోకంలో ఏముండే? డ్యాన్స్ వేసేవాళ్ళం అండి, ర్యాక్ అండ్ రోల్ ఆడేవాళ్ళం అండి. మరి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత డ్యాన్స్ లేదు, ర్యాక్ అండ్ రోల్ లేదు. ఇక కొంతమంది యవనస్తులు వచ్చారు, ఏం కూర్చున్నాం అంతసేపు, బోర్ కొడుతుంది, పద బయటికి వెళ్ళొద్దాం, అక్కడ హోటల్కి వెళ్ళొద్దాం, అది తినొద్దాం, ఇది తినొద్దాం. 2 గంటలు 3 గంటలా చాలా అనీజీగా ఉంది నాకు, నేను ఎంత మాత్రం కూడా కూర్చోలేను అని యవనస్తులు చాలా విసుగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి యవనస్తులను చూస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళు పాత్రలుగా తయారు కాగలరా? ఇంత మాత్రం కూడా పాత్రలుగా తయారు కాలేరు. దేవుని మందిరంలో నువ్వు నేర్చుకోవాలి. మా దగ్గరకు ఒక జర్మన్ ఇంజనీర్ వచ్చాడు. జర్మన్ ఇంజనీర్ వచ్చి టీ టైం అయింది, టీ తీసుకొచ్చాము. గ్లాసులో టీ తీసుకొని మేమంతా తాగుతున్నాము. గ్లాసులో పోస్తే ఆయన అన్నాడు, యు ఆర్ పెయింటింగ్ మిల్క్ అన్నాడు. అంటే
పాలకు పెయింట్ చేసి రా అన్నాడు. పాలల్లో పెయింట్ కలిపిండ్రా? నో, దిస్ ఈజ్ కాల్డ్ టీ అను. ఓకే, దిస్ ఇస్ టీ. మరి మేము గ్లాస్ చూసుకొని తాగితే ఆయన తాగుతలేడు. ఎందుకు తాగుతలేడంటే వాళ్ళకు బాటిల్లో తాగడమే అలవాటు. కాబట్టి బాటిల్లో పోసిచ్చినాం. బాటిల్లో పోసిస్తే వాని మూతి కాలే అంటే దీన్ని ఏమంటారంటే ఓరియంటేషన్ అంటారు. ఓరియంటేషన్. దేవుని మందిరంలో తీసుకురాబడిన తర్వాత మరి ఆ యొక్క పద్ధతులు అలవాట్లు నేర్చుకోవాలి. మోకరించేదానికి నేర్చుకోవాలి, ప్రార్థించేదానికి నేర్చుకోవాలి, దేవుని వాక్యం వినేదానికి నేర్చుకోవాలి. లేకపోతే మనం పాత్రలుగా తయారు కాలేము. పక్కన వారిని చూసి కాళ్ళు తగిలితే సారీ అని చెప్పాలి, లేకపోతే ఏదైనా ఇస్తే థ్యాంక్స్ అని చెప్పాలి. మరి స్కూల్లో ఏపీపీఎల్ఈ యాప్లు అని నేర్పిస్తారు కానీ సారీ చెప్పమని నేర్పియరు. స్కూల్లో ఏపీపీఎల్ఈ యాప్ ఎందుకు రాయలేదు రాని 100 సార్లు కొట్టి రాపిస్తారు కానీ మరి వాడు సారీ చెప్పమంటే చెప్పడు. తర్వాత థ్యాంక్స్ చెప్పని 10 సార్లు చెప్తే కానీ ఒకసారి చెప్పాడు వాడు థ్యాంక్స్ అని. అది ఏదో మరి. అంటే విశ్వాసులముగా మనం వచ్చిన తర్వాత మన పద్ధతులు మార్చుకోవాలి. ఎవరైనా ముఖం తిప్పుకొని పోతే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మన పద్ధతులు మార్చుకోవాలి. కాబట్టి దేవుని మందిరం యొక్క పద్ధతులు పూర్తిగా వాళ్ళ అక్కుండే. మా నాయన దగ్గర పోయి, నాయన మా ఫ్రెండ్ వాళ్ళ అక్కు ఉంది కదా, మరి పెళ్లి చేద్దాం. ఫస్ట్ మా అన్న పెళ్లికి నేనే పెద్ద మనిషిని అంటే ఒక విశ్వాసి ప్రత్యేకముగా జీవించడం ద్వారా. ఆ రూమ్కి వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ లేరుగా, ఎక్కడ పోతాడు? ఆ బైబిల్ తీసుకున్నాడు, మీటింగ్ పోయి కూర్చుంటే సిడి బెంజమిన్ బ్రదర్ వాక్యం చెప్తున్నాడు. మరొక వాక్యం ద్వారా రక్షణ పొందిండు. ఆయన కూడా ఒక చర్చికి వెళ్ళరు ఇప్పుడు హైదరాబాద్లో. నేను ఎందుకు చెప్తున్నా, ఒక విశ్వాసి కానీ ప్రత్యేకమైన జీవితం కానీ జీవిస్తే పరిస్థితులు మారుతాయి. లోకము నుండి వేరే జీవించడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు లోకం నుండి వేరే జీవిస్తావో లోకానికి అసలు ఇష్టం ఉండదు. కానీ అనేక మంది రక్షణ జ్ఞానంలోనికి వస్తారు. ఇప్పుడు 3వ ప్రక్రియ కిందకి వెళ్దాం. 3వ ప్రక్రియ ఏంటి? మరి ఆ యొక్క మట్టి తెచ్చిన తర్వాత లావు పిల్లలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. మరి ఆ యొక్క కుమ్మరివాడు ఏం చేస్తాడంటే దాన్ని విరగొడతా ఉంటాడు, పగలగొడతా ఉంటాడు. ఎంతమందికి విరగొట్టబడ్డం ఇష్టం? ఎంతమందికి విరగొట్టబడ్డం ఇష్టం? ఇష్టం లేని పని. ఇష్టం తగలొద్దు, నాకెవరు చెప్పొద్దు. నువ్వెవరు నాకు చెప్పేదాన్ని? ఒక అమ్మాయి రక్షణ పొందింది, బ్యాప్టిజం తీసుకుంది, తల స్నానం చేసుకుని తల ఇరబోసుకొని వచ్చేసింది మందిరానికి. పక్కనున్న సిస్టర్ చెప్పింది, అమ్మ తల మీద కొంగేసుకో. ఏమనుకున్నావు? నా ఇష్టం, నేను అట్లనే ఉంటా. తర్వాత ఆరాధన అయిన తర్వాత ఆ సిస్టర్ వచ్చి నాకు చెప్పింది, చూడు బ్రదర్ ఆమె అట్లా వచ్చింది, మరి ఏం చేయాలా? ఇంకా చెప్పే విధంగా చెప్పాలా? సౌమ్య, 1 కొరింథీ 11వ అధ్యాయం ఇట్లా రాసింది, చదువు అంటే చదివింది. చదివి మరి దానికి జవాబు చెప్పాలి కదా. జవాబు ఉందా అంకుల్? దిస్ ఈజ్ ద ఆన్సర్ అని. ఓకే, వెరీ గుడ్, గో ఆన్. అంటే వాక్యము ద్వారా నీవు విరగొట్టబడాలి. ఎప్పుడైతే నలగొట్టబడతావో నువ్వు ఎవరికి లోబడుతున్నావు? మరి భార్య భర్తకు విధేయత చూపించాలి. చిన్నతనం అయిపోతుంది, నేనెందుకు ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ఈగో అన్నది ఆమె. మరి నువ్వు భర్తకు విధేయత చూపిస్తే నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నావు. నీ భర్త దగ్గర నీవు నామూషి కాదు. భార్యను ప్రేమించాలి అంటే నామూషి కాదు, నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నావు. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి. దేవుని వాక్యం ద్వారా నీవు విరగొట్టబడాలి. అంటే బ్రేకింగ్ ప్రాసెస్ అనేది ఆయన అలౌ చేస్తాడు. ఈ బ్రేకింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇక్కడ చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభునందుంటే నీకు శిక్షావిధి లేదు. ఇంకా నువ్వు పూర్తిగా
దేవునికి అంగీకారంగా జీవించవచ్చు, వాక్యానికి లోబడే ద్వారా. కాబట్టి యేసుక్రీస్తునందు ఉండేదానికి మనం ఇష్టపడాలి. మరి ప్రభు ఏమంటాడంటే, ప్రభు ఏదైనా తప్పు చేస్తాడా? మనం తప్పులు చేస్తాం, దేవుడు తప్పు చేయడు. కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే, అన్ని మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో ఆయన సమస్తమును చక్కగా చేశాను. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. హి హస్ డన్ ఆల్ థింగ్స్ వెల్. అంటే నీ జీవితంలో సమస్తము చక్కగా చేసేదానికి ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఆయన ఏది అనుమతించినా నీవు బరాయించేదానికి సిద్ధంగా ఉండాలి. నిన్న కొడతాడు, విరగొట్టాలంటే సామాన్యమైన పరిస్థితిగా. ఈ విరిగిన విషయాల గురించి 2వ సెషన్లో మనం వింటాం. దేవుడు వాడుకోవాలి అంటే మొట్టమొదట విరగొట్టే ప్రక్రియ క్రిందికి మనం వెళ్ళాలి. నిన్ను విరగొడతాడు. ఎందుకు? ఆయన యథార్థవంతుడైన దేవుడు. ఇంగ్లీష్లో ఆ వాక్యం చాలా బాగుంటుంది. కీర్తనలు 18:20లో చూస్తే, యాజ్ ఫర్ గాడ్ హిస్ వేస్ ఆర్ పర్ఫెక్ట్. ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు, నీ పట్ల ఎలాంటి అన్యాయం చేయడు. కాబట్టి శ్రమలు రాణిస్తాడు, కష్టములు రాణిస్తాడు, ఇబ్బందులు రాణిస్తాడు. ఎందుకు రాణిస్తాడంటే నీలో ఉన్న పనికిరాని విషయాలన్నీ కూడా తొలగించాలని ఆయన యొక్క ఉద్దేశం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక ఈ యొక్క పనికిరాని విషయాలు 17 ఉన్నాయి అక్కడ. ఈ 17 విషయాలు నీ లోపల నుండి నా లోపల నుండి తొలగించాలని ఆయన యొక్క ఉద్దేశం. పనికిరానివి పాత్రలుగా తయారు కావాలి అంటే ఈ యొక్క 17 విషయాలు పనికిరానివి. ఏం తీసేసుకోకుండా ఇక్కడికి వచ్చి నేను వాక్యం చెప్తాను, నేను పాటలు పాడతాను, నేను సేవ చేస్తాను, ఇవన్నీ పెట్టుకొని ఎట్లా చేస్తావు? కాబట్టి ఈ యొక్క 17 విషయాలు తొలగించబడితేనే కానీ 22వ వచనానికి వెళ్తాం. ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఆ 9 రావాలి అంటే 17 తీసేయాలి. 9 రావాలంటే 17 తొలగించుకోవాలి. కాబట్టి నీవు ఆత్మఫలం నీలో ఫలించాలి అంటే ఈ యొక్క 17 పనికిరాని విషయాలు తొలగించబడేదానికి దేవుడు ఏం చేస్తాడంటే ఏదైనా అనుమతించవచ్చు. నీలో ఇవి అనుమతించేదానికి నీ కాలు ఇరగొట్టవచ్చు దేవుడు, లేకపోతే తలకు గాయం చేయొచ్చు. నువ్వు మాటింటలేవు కాబట్టి నిన్ను మంచం ఎక్కియచ్చు, జ్వరం రానియచ్చు. చాలామంది ఏం చేస్తారంటే జ్వరం వచ్చిందని దవాఖానా ఇన్నే ఉంది కానీ దవాఖానా పోతారు. పక్కనుంది కదా హాస్పిటల్. మరి జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చిందని తెలుసుకో. ఒక మంచి మ్యాగజైన్ యూకే నుంచి వస్తుంది, డెసిషన్ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో ఏమని రాస్తాడంటే, డోంట్ వేస్ట్ యువర్ సఫరింగ్స్. జ్వరం వచ్చిందంటే ప్రభువా ఎందుకు వచ్చింది జ్వరం? నాకు దేవుడు చూపిస్తాడు నీకు ఎందుకు వచ్చింది జ్వరం. కాలు ఇరిగింది, మరి దేవుని సెలవు లేకుండా కాలు ఇరగడం, జ్వరం రావడం జరగదుగా. దేవుని సెలవు లేకుండా ఏ కీడుని గుడారం సమీపించదని 34వ కీర్తనలో రాసింది కదా. ఎందుకు వచ్చింది అంటే ఎక్కడో ఫార్ములా రాంగ్ అయి ఉంటుంది, తెలుసుకోవాలి. ఫార్ములా ఎక్కడో రాంగ్ అయింది. మరి రోగం వచ్చింది, లేకపోతే చావు వచ్చింది, ఈ కష్టాలు వచ్చినాయి. ప్రభువా ఎవరికి రాని కష్టాలు నాకే వచ్చినాయి. ఎందుకు మనం ఎట్లా ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభువా నాకు మంచి ఉద్యోగమే, నా మంచి భార్యని, నాకు మంచి భర్తని, అన్నీ మంచే, చెడొద్దు, కష్టమైన వద్దు, అన్నీ సులభమైనవి కావాలి. ప్రభువా ఎలాంటి కష్టం కావద్దు, బస్సు ఎక్కేటప్పుడు బస్సు దిగేటప్పుడు ఎలాంటి కష్టం కావద్దు. కష్టం అంటే వద్దు కదా.
కష్టం దేవుడు ఎందుకు రానిస్తాడు? నిన్ను నలగొట్టేదానికి, ఆయన స్వారూప్యంలోనికి తీసుకురావడానికి ఇవన్నీ అనుమతిస్తాడు, నష్టాలు అనుమతిస్తాడు. దేవుడు ఎక్కడైనా కొట్టవచ్చు, నీ శరీరంలో ఏ మూలకన్నా కొట్టవచ్చు. భర్త లోబడడం లేదు కాబట్టి దేవుడు భార్యను కొడతాడు. భార్య భర్తలు ఇద్దరు లోబడడం లేదు కాబట్టి పిల్లోని కొడతాడు, లేకపోతే పాపను కొడతాడు. అప్పుడు తెలుసుకోవాలా, నా యొక్క అవిధేయతను బట్టి నా బిడ్డకి తీర్పు వచ్చింది అని తెలుసుకోవాలి. నా యొక్క అవిధేయతను బట్టి నా కొడుకు ఈ తీర్పు వచ్చింది. అవన్నీ చేసే చూసుకునేదానికి బదులుగా వచ్చి, అన్న బల్ల దగ్గర ప్రార్థన చేయండి అన్న, మా పాప బాగలేదన్నా, నో డౌట్ ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మరి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? దేవుడు నిన్ను కొట్టిండని తెలుసుకుంటావా? దేవుని దెబ్బని తెలుసుకుంటావా? నిన్ను ఎరగొట్టాలని ఇది అనుమతించాలని తెలుసుకుంటావా? ఎంతమంది తెలుసుకుంటారు? చాలా తక్కువ. ఎందుకు సుఖంగా, ఇల్లు సుఖంగా ఉంది, మంచి ఆర్సీసీ రూఫ్ ఉంది, మందిరం కూడా సుఖంగా ఉంది, ఏ కొరత లేదు, మీటింగ్ కాగానే మాకు భోజనం ఉంటుంది అంతలేదు. పాత రోజుల్లో కుస్తాపూర్ అనే ఊరుండే, నేనైతే మళ్ళీ చూడలేదు. ఆడికి సువార్తకి వెళ్ళినాం, కమ్మరపల్లికి వెళ్ళినాం. రాళ్లతో కొట్టింది కమ్మరపల్లిలో, కొడితే మాకంతా రాళ్ళ దెబ్బలు తగిలినాయి. సువార్తకు వస్తే అంటే ఎందుకు దేవుడు అనుమతించాడు? ఆ యొక్క ఊర్ల పట్ల దేవుడు ఉద్దేశం ఉంది. ఆ ఊర్లో నుంచి కొంతమంది రక్షించబడి దేవుని సన్నిధికి వస్తారు. అందుకని సువార్త చేసే వాళ్ళకి అన్ని దెబ్బలు తగులుతాయి. దేవుని ఉద్దేశం ఉంటుంది ఖచ్చితంగా. దేవుని ఉద్దేశం లేకుండా ఏమీ జరగదు. కాబట్టి పాత్రగా నువ్వు తయారు కావాలి అంటే దేవుని ఉద్దేశంలోనికి నువ్వు రావాలి. చూసినట్లయితే దేవుడైతే యథార్థవంతుడు, దేవుడైతే నీతివంతుడు, ఆయన సత్యవంతుడు. పొరపాటు చేస్తే నేను చేయాలి, కానీ ఆయన మాత్రము ఏ పొరపాటు చేయడు అని నేను అనుకుంటామా? యోబు గ్రంథంలో 1వ అధ్యాయం చివరి వచనం చదువు. యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం త్వరగా చదవాలి. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలే. ఈరోజు ఏదైనా నష్టం జరిగితే, ప్రియులను కోల్పోతే మనం ఏం చేస్తాం? దేవుడు ఎంత నష్టం చేసిండు. దేవుని ఉద్దేశ ప్రకారమే జరుగుతాయి, కానీ నాకు తెలియదు. దేవుడు అనుమతిస్తాడు వాటిని. ప్రభువా నీవు అనుమతించిన దీన్ని బట్టి దేవుడు నీకు వందనాలు, ఈ యొక్క కష్టాన్ని బట్టి వందనాలు, ఈ యొక్క ఇబ్బందిని బట్టి నీకు వందనాలు, ఈ యొక్క అవమానాన్ని బట్టి వందనాలు అని చెప్తామా? అలా చెప్పకుండా దేవుని దూషిస్తారు కొంతమంది. దేవుని మందిరానికి రారు. మా మందిరంలో ఒక సహోదరి భర్త చనిపోయినాడు, చిన్న వయసు, ఒక పాప పుట్టింది, చనిపోయాడు. ఇంకా ఆ సిస్టరు మందిరం చూస్తే భయపడుతుంది, అట్లా పోతుంది అని మందిరానికి రావట్లే. తర్వాత కొద్ది రోజులకి ఆమెకు అర్థం చేసి ఈ వచనం చెప్తే అప్పుడు అంగీకరించి మళ్ళీ మందిరానికి రావడం మొదలుపెట్టి. అంటే దేవుడు బాధాకరమైన విషయాలను అనుమతిస్తాడు. కారణం ఏంటి? ఒకరోజు నిన్ను ఆయన నైపుణ్యమైన హస్తములో ఒక పాత్రగా తయారు చేయాలని. 4వ ప్రక్రియలోనికి వస్తా. 4వ ప్రక్రియ ఏంటంటే, ఆ యొక్క మట్టిని తీసుకొచ్చి అంత చదును చేసి అందులో ఉన్న మాలిన్యాలన్నీ తొలగించిన తర్వాత ఆ యొక్క మట్టిలో నీళ్లు పోస్తాడు. ఆ జిగటమన్నుగా తయారు కావాలి అంటే నీళ్లు పోస్తాడు. నీళ్లు దేనికి సూచన? నీళ్లు దేవుని వాక్యానికి సూచన. బైబిల్ గ్రంథంలో నీళ్లు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలంటే నీరంటే బాప్తిసం కాదు. చాలామంది పెంటికాస్ట్ చర్చల్స్లో అపార్థం చేసుకొని నీళ్ళు అనగానే రా నీకు రక్షణ ఇస్తారా, నీళ్ళల్లో ముంచి నేను నీకు ఇచ్చిన రక్షణ పో అంటాడు పాస్టర్. అంటే ఆయన తాత సొత్తులాగా. రక్షణ అనేది పాస్టర్ తాత సొత్తు కాదు. రక్షణ అనేది యెహోవా దేవుడిచ్చేది. ఎలా ఇస్తాడు? నీవు దేవుని వాక్యాన్ని అంగీకరించి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ యొక్క రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. అంటే సత్యవాక్యం
దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించాలి. తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. ఇక్కడ చూస్తే దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్న తర్వాత, విశ్వాసం వచ్చిన తర్వాత, అప్పుడు నీ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తావు. అప్పుడు రక్షణలోనికి వస్తావు. కాబట్టి ఇక్కడ చూస్తే నీరు అంటే మొట్టమొదటిది మరి నీళ్లు తాగుతా. నీళ్లు తాగడం అంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, దేవుని వాక్యం అనే నీళ్ళని తాగుతున్నావు. అంటే పరిశుద్ధాత్మ దేవుని తాగుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడడం అంటారు చాలామంది. నువ్వు నింపబడ్డావా? పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డావా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడ్డావా బ్రదర్ అంటే వాళ్ళు అంటారు, ఈ విషయం మాకు కొత్తగా ఉంది బ్రదర్. ఆ పెంతికొస్తలు చెప్తా ఉంటారు నింపబడ్డావా, కనిపెట్టి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు రా 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 అంటే ఆడ కూర్చుంటాడు మూలకువాడు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఏమో నీవు తెలుసుకోకుండా, మీ దేవుని ఆత్మకు ఆలయం లేనవి మీరు ఎరగరా, మీ దేవుని చేత మీకు అనుగ్రహించబడి దేవుని ఆత్మకు ఆలయమేనని మీరు ఎరగరా అని ఇన్నిసార్లు చెప్తే, అక్కడున్న వాని గురించి నీవు రా అంటే వాడు వస్తాడు మీదకి. వాడేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు అయితే కాదు. అయితే ఏమై ఉండాలా? డెఫినెట్లీ దయ్యమై ఉండాలి. మరి రక్షించబడ్డ వాళ్ళు అట్లా ప్రార్థన చేసేదానికి లేదు. నువ్వు దేవుని వాక్యము ద్వారా నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడ్డట్టే. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14:26. మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 16:13. సంభవించబో సంగతులు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మీలో ఉండి కార్యాన్ని జరిగిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. రెండవదిగా కడుగుదల. వాక్యమైన ఉదక స్నానము ద్వారా నీవు కడగబడాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:26. వాక్యము చే ఉదక స్నానము ద్వారా దాన్ని పవిత్రపరిచి చూస్తే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు నింపబడాలని వాక్యంలో ఉంది. అదే అధ్యాయము 18వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట మనం చదువుతున్నాం. ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఏంటి? అంటే నీవు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడ్డావు అంటే నువ్వు పరిశుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్లీన్గా చేస్తాడు. శుద్ధ జలాన్ని నీపైన కుమ్మరిస్తాడు. శుద్ధ జలం అంటే ఏంటి? శుద్ధ జలం అంటే అది రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఆ సెన్సార్ తీసుకొని ఇట్లా వేస్తుంటాడు. ఎవరు? ప్రీస్ట్ వస్తాడు. అది కాదు శుద్ధ జలం అంటే. దేవుని వాక్యం అనే ఉదక స్నానం. మరి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? కీర్తనలు 119 చూడండి. కీర్తనలు 119. నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే నీవు క్లీన్గా ఉంటావు. చాలామంది దేవుని వాక్యము హృదయంలో ఉంచుకోరు. నేను రక్షించబడిన తర్వాత కూడా క్లీన్గా ఉంచుకోకుండా అన్ని పనికిరానివి సినిమా పోస్టర్లు చూసుకుంటా పోతుంటాయి. బస్సులో డ్యూటీకి పోతుంటాయి.
బస్సులో ఎక్కితే కిటికీ దగ్గర ఉండి తల పైకి బయట పెట్టేసి చూసుకుంటా పోతుంది. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికీ హృదయమంతా కలుషితమైపోతుంది. అన్ని చెడు దృశ్యాలు, చెడు ఆలోచనలతో నిండిపోయింది. అప్పుడు నేను విశ్వాసిగా క్లీన్గా ఉండలేను. అయితే ఏం చేయాలి? చూడక మాత్రం తప్పదు, చూస్తాం. ఎట్లా? ఇప్పుడు ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి. ఏం ఫార్ములా అప్లై చేయాలి? మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక కోరస్ పాడేవాళ్ళం. టర్న్ యువర్ ఐస్ అపాన్ జీసస్, లుక్ ఫుల్ ఇన్ హిజ్ వండర్ఫుల్ ఫేస్ అండ్ ద థింగ్స్ ఆఫ్ ఎర్త్ విల్ గ్రో స్ట్రేంజ్లీ డ్రీమ్. అంటే దేవుని వాక్యాన్ని ఎంతగా మనం నింపుకోవాలి అంటే లోక సంగతులు, పాపపు విషయాలన్నీ తేటగా కనబడకుండా డిమ్గా కనబడతాయి, మసకబారినట్టు కనబడతాయి. ఇది గుర్తు చేసుకోవాలి. ఫార్ములా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటావో లోక విషయాలన్నీ మసకబారినట్టు కనబడతాయి. సగం మసకబారినట్టు అంటే సగం కనబడకుండా, అంటే మసకబారాలి. లోక విషయాలు డిమ్గా దయబడాలి. అంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఐశ్వర్యవంతంగా నిలుపుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని మందిరానికి వస్తున్నారు. సీయోను గీతముల పాటల పుస్తకాల నుంచి ఎన్ని వస్తాయి? మీకు ఎన్ని వస్తాయి? అన్నీ రావాలి. ప్రతి పాట మంచిదే. ఒక పాట మంచిగా ఉండి ఇంకో పాట మంచిగా లేనిది కాదు. ప్రతి పాట మంచిగా ఉండాలి. నువ్వు నేర్చుకోవాలి, పాడాలి కూడా. ఇంకా నేను బండి మీద పోయేవాడిని. బస్సు బంద్ అయిన తర్వాత బండి మీద డ్యూటీకి వెళ్ళేవాడిని. ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే దాదాపు 1 hour 1.5 hour ట్రావెల్ చేయాలి. ఇంక నేను ఎంత గట్టిగా పాడేవాడిని అంటే పక్కనున్నాడు ఒళ్ళు జల్తరిచ్చినట్టుగా చెల్లుమనేది అనమాట. అంత గట్టిగా పాడుకుంటూ పోయేవాడు. అంటే నువ్వు పాటలు పాడితే నీ హృదయం నింపబడుతుంది. తర్వాత దేవుని వాక్యం చదివినప్పుడు నీ హృదయం దేవుని వాక్యం ఐశ్వర్యవంతంగా నిలుస్తుంది. అప్పుడు లోక విషయాలు, పాపపు విషయాలు డిమ్ము కనబడతాయి. మంచి ఫార్ములా మీరు నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఫార్ములాలో మనం ఉండాలి. తర్వాత 3వది చూస్తే నీళ్లు ప్రవాహంలో వచ్చినాయి అనుకో, అది దేవుని ఉగ్రత అని అర్థం. దేవుని ఉగ్రతను భూమి మీదకి పంపించి ఒకసారి భూమిని నాశనం చేశాడు. దేవునికి కోపం వస్తే ఆ ప్రవాహం వచ్చి నశింపజేస్తాడు. కాబట్టి ఈ యొక్క 3 విషయాలు మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ఆ యొక్క మట్టిని నీటితో బాగా తడుపుతాడు. 4వ ప్రక్రియ. 5వ ప్రక్రియ ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 6:13. రోమీలకు రాసిన పత్రిక 6:13. మీ అవయములను దుర్నీతి సాధనములుగా వాడుకోకూడదు. పరిచర్య చేస్తున్నాం. పరిచర్య చేస్తూ దుర్నీతి సాధనములుగా మన యొక్క అవయవములను వాడడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ యొక్క జిగట మట్టి కుమ్మరివాని చేతిలోకి వెళ్ళింది. మరి ప్రభు అంటాడు, ఇశ్రాయేలీయులారా, మీరు కుమ్మరివారి జిగట మట్టి వలె నా చేతుల్లో లేరా? నేను ఎలా అంటే అలా తయారు చేయగలుగుతాను. నిన్ను విరగొట్టగలుగుతాను, పగలగొట్టగలుగుతాను, చిన్న పాత్రగా చేయగలుగుతాను, చిన్న మూతి కూజలాగా చేయగలుగుతాను, ఇంత పెద్ద ఓపెన్ పాత్రగా చేయగలుగుతాను, ఇంత పెద్ద కుండలా కూడా చేయగలుగుతాను. జిగట మట్టి కుమ్మరి వాని చేతిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మరి ఎవరికి అప్పగించుకున్నాం? మనల్ని మనము కుమ్మరి వారి చేతిలోనికి అప్పగించుకోవాలి. సరెండరింగ్ అవర్ సెల్స్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పాటర్. యజమానునికి
అర్హమైన పాత్రగా చేయాలి అంటే ఆయన చేతిలో మనము మలచబడాలి, షేప్ చేయబడాలి. ఎలా షేప్ చేయబడాలి? మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే షేప్లెస్గా, హోప్లెస్గా ఉంటాయి, నిరీక్షణ లేని వారుగా ఉంటాం. దాన్ని తీసుకొని, ఆ జిగటమనం తీసుకొని ఒక మంచి రూపాన్ని తీసుకొస్తాడు. నాకు ఒక పాస్టర్ కలిశాడు. ఆ పాస్టర్ వాళ్ళు కుమ్మరి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ మీరు ఎవరంటే, మేము సృష్టికర్తలమండి అన్నాడు. నాకు అర్థం కాలే, ఏంటి బ్రదర్ మీరు ఎవరు అంటే, బ్రదర్ నేను కుమ్మరి కుటుంబం నుంచి వచ్చాను, ఆ కుండని ఎలా చేయాలో మాకు తెలుసు, నేను సృష్టించగలను మంచి కుండని అన్నాడు. ఈ యొక్క నేర్పరి అయిన శిల్పకారి వలె ఉన్న యేసుక్రీస్తు ప్రభు నేను ఒక జిగటమన్నిగా చేతిలో తీసుకొని కుమ్మరి వాని చేతిలో నైపుణ్యమైన హస్తములో ఆ యొక్క కుండను చేస్తాడు. నేను కానీ ఆ కుమ్మరి వారి దగ్గర ఉంటే నేను చెప్పిండేవాడిని, అయ్యా నన్ను ఒక మంచి ఘనత వహించిన పాత్రగా చేయి, అందరి ముందు కనబడేలాగా చేయాలి. ఎట్లా? ఈడ పాట పాడితేనే, ఈడ వాక్యం చెప్తేనే హెచ్చించుకొని తోసుకొని పోతుంది. ఈ రోజుల్లో అదే జరుగుతాం. దేవుని సేవ చేయాలి అంటే తోసుకొని పోవా. ఇంకొక బ్రదర్ కలిసిండు హెబ్రోన్లో, ఆయన పెద్ద సేవకుడు. ఇక మేము ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాం. ఉద్యోగంలో జాయిన్ అయిన దానికంటే ముందు నుంచే సేవ చేస్తున్నాం. 78లో ఉద్యోగంలో చేరితే 76 నుంచే సేవ చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాయి. సమయాలు కూడా నడుపుతున్నాం. ఆయన ఏమన్నాడంటే, అరే ఈ స్టైల్ చాలా బాగుందబ్బా, ఉద్యోగం చేస్తూ సేవ చేయడం స్టైల్ బాగుందన్నాడు. బ్రదర్ మందిరం కట్టిన తర్వాత వచ్చి ఆక్యుపై చేసుకునే దానికంటే ఇప్పుడే కానీ వచ్చినావు అనుకో, ఇల్లు కానీ తిరిగి కానీ సేవ చేస్తే నీ పులుసు ఏంటో, నీ పులుసు కారుతుంది, అప్పుడు తెలుస్తుంది నీకు అన్న. అంటే సేవ చెయ్యాలి అంటే శ్రమల గుండా పోవాలి. ఎప్పుడు శ్రమల గుండా పోతాం? దేవుని చేతుల్లో ఆయన ఎలా మలుస్తే అలా మలిచేదానికి సిద్ధంగా ఉండాలి. ఏం చెప్తాం? ప్రభువా ఈ యొక్క చేతులు నా చేతులు కావు, ఈ చేతులతోనే నేను ఇష్టం వచ్చిన పనులు చేశాను, అన్ని పాపాల వైపు తిరిగాను, ఈ కాళ్ళతో అన్ని పాపాల వైపు తిరిగాను, ఇప్పుడు నేను నీ చేతిలోకి వచ్చాను. ఒక ట్రైన్లో ఒక ఆయన ప్రయాణిస్తూ పైన బర్త్లో ఎక్కాడు. కింద ముగ్గురు కలిసి ప్యాకాట ఆడుతున్నారు. ఇంకో మనిషి తక్కువ పడ్డాడు అని అడిగాడు, అయ్యా నువ్వు కూడా వస్తే నలుగురం అవుతాం, టీం కరెక్ట్గా ఉంటుంది, మనం ప్యాకాట ఆడదాం రా అని పిలిచాను. పిలిస్తే ఆయన అన్నాడు, నాకు చేతులు లేవన్నాడు. అరే మంచి చేతులు పట్టుకొని పై మీదకి ఎక్కినావు, చేతులు ఉంచుకొని చేతులు లేవన్నాడు. చేతులు లేవంటే ఏంటంటే ఈ చేతులు నాయి కావాలి, ఈ చేతులు నాయి కావాలి. అంటే ఒక విశ్వాసిగా నీవు చేయబడిన తర్వాత పాపం వైపు, లోకం వైపు నువ్వు తిరిగేదానికి లేదుగా. నువ్వు ప్రత్యేకించబడ్డావు యజమానుని చేతిలో నైపుణ్యమైన పాత్రగా వాడబడేదానికి. కొంతమంది ఏం చేస్తారు? అటు లోకంలో ఉంటారు, ఇటు సేవలో ఉంటారు. ఇప్పుడు ఎక్కువ స్టార్ట్ అయింది అపవిత్రత. ఎక్కడో బయట ఉండాల్సింది స్టేజ్ మీదకి వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని చోట నిలిచినప్పుడు మీరు గ్రహిస్తారు అన్నాడు. ఎవడో ఒక దుర్మార్గుడు వచ్చాడు. యేసు ఎట్లయితే సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచినాడు, నేను కూడా చచ్చిపోయి 3వ రోజు తిరిగి లేచిన అని హెబ్రోన్ స్టేజ్ మీద చెప్తున్నాడు. ఇప్పుడు ఏమనాలి? నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని చోట నిలిచినప్పుడు ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి ఏం చేయాలి? ప్రభు చేతిలోనికి అప్పగించాలి. ప్రభు చేతిలోకి కానీ పోతే ఏం చేస్తాడు? ఇరగొడతాడు, ముక్కలు ఇరగొడతాడు. ఎట్లా చేయాలో అలా చేస్తాడు. కాబట్టి ఆయన చేతిలో ఒక జిగటమల్లి మట్టి వలె మనం ఉన్నాము. మీరు జీవగల దేవుని ఆలయమై ఉన్నారని, మరి దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా?
మరి చూసినట్లయితే ఆయన ఎలాంటి కుండను తయారు చేస్తాడు? ఆయనకి ఇష్టం వచ్చిన పాత్ర, ద చాయిసెస్ట్ వెజల్, అంటే యజమానునికి ఉపయోగకరమైన పాత్ర. ఆ యొక్క యజమాని చేతిలో వాడబడే పాత్రగా నేను చేస్తాడు. ఒక బోధకుడిగా చేయకపోవచ్చు, ఒక ప్రార్థన పరురాలుగా చేయొచ్చు. ఒక బోధకుడు ఇంగ్లాండ్ దేశంలోకి వచ్చాడు. సాయంత్రం కూడికలు ప్రకటించబడ్డాయి. ఇంగ్లాండ్ దేశంలో ఒక స్త్రీ అనేక సంవత్సరాల గుండా ప్రార్థన చేస్తా ఉంది ఆ వ్యక్తి కొరకు. ఆ యొక్క బోధకుడు మా పట్టణానికి రానాయించున్నాడు. ప్రభు, ఆ యొక్క బోధకుడు వచ్చిన సమయంలో మా పట్టణంలో ఉన్న ఈ యొక్క దౌర్భాగ్యమైన ప్రజల గురించి నేను ప్రార్థిస్తున్నా. ఆ బోధకుడు వచ్చాడు, బోధించాడు. మొదటి రోజు అయిపోయింది. ఆల్టర్ కాల్ ఇస్తే ఎవరు రక్షించబడలే. రెండవ రోజు ఎవరు రక్షించబడలే. మూడవ రోజు ఆయనకు బోధకుడు వచ్చాడు, ఏం బోధ చేయలే. మైక్ ముందు నిలబడి ఏడవడం స్టార్ట్ చేశాడు. ఒక గంట వరకు ఏడ్చి ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఆ స్త్రీ ఎవరి కొరకైతే ప్రార్థన చేసిందో వాళ్ళందరూ ఆ రోజు రక్షించబడ్డారు. ఎందుకు చెప్తున్నా? దేవుడు ఒక పాత్రగా ఆ స్త్రీని వాడుకున్నాడు. ఇది చాలా బాగా మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యం ప్రబలేదానికి ఆ స్త్రీని వాడుకున్నాడు. ఆ యొక్క స్త్రీ యజమాని చేతిలో అర్హమైన పాత్రగా చేయబడింది. కదలలేని పరిస్థితి, మరి బోధించలేని పరిస్థితి, ద్రవ్యము లేని పరిస్థితి, ఒక మూలన ఉండి ప్రార్థన చేస్తున్న ఆ యొక్క స్త్రీ ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడు అంటే, ఆయన నైపుణ్య హస్తములో ఒక మంచి పాత్రగా ఉండేదానికి ఆమె ఇష్టపడింది. చూసినట్లయితే మరి ఆరవ ప్రక్రియ ఎవరికి ఇష్టపడదండి. ఆ కుండను తయారు చేసిన తర్వాత ఆ కుమ్మరివాడు ఏం చేస్తావయ్యా అంటే, నేను దాన్ని అగ్గిలో వేసి కాలుస్తాను సార్ అంటాడు. అగ్గిలో పెట్టి కాలుస్తాడు. ఈ యొక్క కాల్చే ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే, ఆ కుండలో ఉన్న ఆ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా సెట్ అవుతుంది. కాల్చకుండా కానీ కుండని వాడితే ఆ కుండ కారుతుంది. ఎప్పుడైతే కాలుస్తారో అందులో ఉన్న గ్రాండ్యూల్స్ అన్నీ కూడా, నోడ్యూల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి అన్నీ కుదురుకొని మంచి కుండగా తయారవుతుంది అని కుమ్మరి వానికి తెలుసు. కాల్చబడేదానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాబట్టి కాల్చబడినప్పుడు ఏం జరుగుతుంది? ఆ యొక్క కుండలో ఉన్న సుగుణమేంటో బయటపడుతుంది. 1 పేతురు 1:7 నశించు సువర్ణము అగ్ని పరీక్ష గుండా వెళ్ళినప్పుడు చాలు. మెప్పియు ఘనతయు కలుగుటకు కారణమగు దానికంటే అమూల్యమైన విశ్వాసం, నశించు సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం. రక్షించబడ్డారు, అది ఎంతో అమూల్యమైన విశ్వాసముగా ఒకరోజు తీర్చిదిద్దబడుతుంది అనే విషయాన్ని నీవు తెలుసుకోవాలి. శ్రమ రాణిస్తాడు, కష్టాన్ని రాణిస్తాడు, రానిచ్చి ఒక శ్రేష్టమైన పాత్రగా తయారు చేస్తాడు. నేను 1981లో గోవాలో పోయి ట్రాక్స్ పట్టుకొని నిలబడేవాడిని. అప్పుడు నాకు సంవత్సరం బాబు, 3 సంవత్సరాల పాప ఉంది. ఆ పిల్లల్ని వదిలేసి మరి స్వంత డబ్బులతోని గోవా బీచ్ దగ్గర పోయి ట్రాక్స్ ఇచ్చుకుంటూ నిలబడేవాడు. ఎవరు ట్రాక్స్ తీసుకునేవాడు కాదు. క్యాథలిక్స్ చాలా ఇబ్బందిగా ఉండేది. చాలాసార్లు కొట్టేదానికి వచ్చారు. ఒకరోజు తీసుకొని పోయి ఆ పెద్ద చర్చిలో పెట్టేశారు, ఒక రూమ్లో. ఆర్చ్ బిషప్ అన్నాడు, ఈ నైట్కి ఆయనని సాఫ్ చేసేయండి అన్నాడు. ఇంకా నేను దేవుని పేరున పోయినా ఒక పాత్రగా తయారు చేయబడాలి. ప్రభువా, నాకు ఈ యొక్క హింసలు కష్టములు వచ్చినా పర్వాలేదు, ఈ గోవా పట్టణం కొరకు నేను ప్రార్థన చేస్తా,
ఇంకా అలా కూర్చొని ఉంటే ఒక గంట తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, లోపలికి వచ్చాడు. బ్రదర్, వై యు ఆర్ సిట్టింగ్ హియర్ అన్న. నిన్నటి రోజు బస్సులో ఆయనకు వాక్యం చెప్పిన. నో, ఐఎమ్ అరెస్టెడ్ హియర్ అన్న. ఆయన అన్నాడు, ఆర్చ్ బిషప్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, మై మదర్ డైడ్, కమ్ అండ్ ప్రే నియర్ మై మదర్స్ కాఫిన్ బాక్స్ అన్న. అట్లా విడుదలయ్యి వాళ్ళ అమ్మ సమాధి పెట్టే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆర్చ్ బిషప్ వచ్చాడు అక్కడ. వై ఆర్ ప్రేయింగ్ విదౌట్ డ్రెస్ అన్నాడు. నేను మత్తయి సువార్తలను తీసి చూపించిన. మళ్ళీ రెండవ ప్రశ్న, వై ఆర్ ప్రేయింగ్ ఫ్రీలీ అంటే ఉచితంగా పొందుతుంది కాబట్టి ఉచితంగా ఇవ్వడం రాసింది బైబిల్లో అని చెప్పి చివరికి ఆయన ఏమన్నాడంటే ఆమె పేగన్ అన్నాడు. పేగన్ అంటే ఎవరికైనా తెలుసా? ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎవరికైనా తెలుసా పేగన్ అంటే? తెలుసా ఎవరికైనా? పేగన్ అంటే సూర్యదేవుని విగ్రహం. చరిత్ర చదవాలి క్రైస్తవులు. డిసెంబర్ 25 పండుగ అట్లనే వచ్చింది. చరిత్ర చదవకుండా నేను క్రైస్తవుని, అందరికి ఉండే పండుగలు మాకు కూడా నేను పండుగ ఆచరించినాం అనుకో, ప్రభు వచ్చిన తర్వాత ఈయనే ఉంటావు, నువ్వు మీదికి లేవో. ఇక గుర్తుపెట్టుకో. ఆ పేగన్ చరిత్ర నేను చదివిన. సూర్యదేవుని విగ్రహం. సూర్యదేవుడు ఎప్పుడు పుట్టాడు? డిసెంబర్ 25న పుట్టాడు. నిమ్రోదు కుమారుడు సూర్యదేవుడు అయింది. డిసెంబర్ 25 తెచ్చింది. తెలుసుకోవాలి మనం. కంప్యూటర్లో కొడితే వస్తుంది. డిసెంబర్ 25 ఎవరి పండుగ అంటే కంప్యూటర్లో కొడితే వస్తుంది. చరిత్రదే లేని వాళ్ళగా మనం ఉండకూడదు. చరిత్ర తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం చేస్తాయి? ఒకరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుకు ఘనతకు కారణము. మొదటి వీబీఎస్ పెడితే 5 మంది వచ్చారు, రెండవ వీబీఎస్కి 32 మంది వచ్చారు, మూడవ వీబీఎస్కి 75 మంది వచ్చారు. ఒక సంఘం స్టార్ట్ చేసినాం. ఈరోజు గోవాలో 40-50 సంఘాలు ఉన్నాయి. అంటే ఒక పాత్రగా తయారు చేసుకునేదాన్ని. పాత్రకు ఘనత అవసరం లేదు. నేను ఇప్పుడు వెళ్ళాక నిలబెడితే నన్ను ఎవరు గుర్తుపట్టారు, అవసరం కూడా లేదు. కానీ దేవుని పాత్రగా నీవు వాడబడేదానికి నీవు సిద్ధంగా ఉండేదానికి ఇష్టపడాలి. ఘనమైన పాత్రగా వాడబడిన తర్వాత పాత్రకు ఘనత రాదిక. ఆ యొక్క పాత్రని ఎవరు తయారు చేశారో వాళ్ళకు ఘనత వస్తుంది అనే విషయాన్ని నీవు నేను తెలుసుకోవాలి. అవసరతలు, ఎంత అవసరతలు. ప్రభా, నేను నీ సేవ చేస్తున్నా, నాకు సహాయం చేయి. వచ్చిన జీతం డబ్బులన్నీ అందరికీ పంచేసేవాడిని. ఎబ్రోన్లో స్కూటర్ నాది ఒకటే ఉండే, 82లో నాది ఒకటే స్కూటర్. ఎక్కడ పోతే అదే స్కూటర్. హాస్పిటల్ పోయిన అదే స్కూటరు, మరి సమాధుల తోటకు పోయిన అదే స్కూటరు, పెళ్ళి అయిన అదే స్కూటరు. పైసలు తీసి అక్కడింత ఇక్కడింత ఆ సేవకులకి ఇంత ఈ సేవకులకి ఇంత పంచేసేవాడు. పెళ్ళి అయిన తర్వాత తెలిసింది నాకు. ఇంటికి రాగానే మా భార్య, ఏం ఒకటే రూమా, బెడ్రూమ్ ఏడుంది, కిచెన్ ఎక్కడుంది, సరుకులు ఎక్కడున్నాయి అంటే అప్పుడు బుర్ర వెలిగింది నాకు. అరే, ఇంత ఇల్లు అంటే సరుకులు కూడా కావాలి కదా, బెడ్రూమ్ కూడా కావాలి కదా, మంచం కూడా కావాలి కదా. అప్పుడు వెలిగింది నాకు. అంతవరకు వెలగలే. కష్టములు. మా పాప పెళ్ళి వచ్చింది, మార్చి 10th పెళ్ళి. 5th వరకు చూస్తే ఒక చిల్లి గవ్వలేదు మా దగ్గర. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మాకు ఎక్కడి నుంచి ఇస్తావు, ఎలా సాయం చేస్తావు? ఇంకో రోజు మందిరంలోనికి వెళ్ళి, ప్రభువా నేను నీ సేవ చేస్తున్నా, నీవే నాకు సహాయం చేయి. 8వ తారీఖు డబ్బులు వచ్చినాయండి. ఇంకా 2 రోజుల్లో పెళ్ళి. అంటే కష్టముల గుండా దేవుడు తీసుకొని పోయి మనకు గుణపాఠములు నేర్పిస్తాడు. అందుకని ఏమని రాస్తాడంటే ఆ మ్యాగజైన్లో, డోంట్ వేస్ట్ యువర్ సఫరింగ్స్. కాలుకు దెబ్బ తగిలిందా, ఇబ్బంది వచ్చిందా, అనారోగ్యత వచ్చిందా, ఇంకేదైనా వచ్చిందా, దేవా ఇది ఎందుకు అనుమతించావు? నేను తెలుసుకోవాలా, తెలుసుకొని నేను చక్కదిద్దుకుంటా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత చూసినట్లయితే ఏడవది ఏంటంటే, మరి పాత్ర తయారైపోయింది, మంటలో కాల్చబడిన తర్వాత మరి యజమానుడు వాడుకోవాలి అంటే ఎట్లా ఉండాలి? పాత్ర ఎట్లా ఉండాలి అంటే 3 చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ పాత్ర ఖాళీగా ఉండాలి.
రెండవదిగా ఆ పాత్ర శుభ్రంగా ఉండాలి. మూడవదిగా యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. మరి ఆ యొక్క పాత్రలో ఇష్టం వచ్చినాయి అన్ని పెడితే సరే నడవదు. నువ్వు పాత్రగా చేయబడ్డావు. పాత్రగా చేయబడిన తర్వాత దేవుని కొరకు పనిచేయాలి. ఖాళీగా ఉండాలి. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నింపుతాడు. మరి కొరింథీ పత్రికలో చూసినట్లయితే మంటి పాత్రలో, మంటి ఘటములో మహిమైశ్వర్యము అని రాసి ఉంటుంది. 2వ కొరింథీలో మీకు వాక్యం దొరికితే చదవండి. మంటి ఘటములో మహిమైశ్వర్యాన్ని పోస్తాడంట. VBSలో చూస్తే పాత్రల పాఠములో ఉంటుంది మంటి ఘటములో మహిమైశ్వర్యం. దొరికిందా? మంటి ఘటములో మహిమైశ్వర్యాన్ని ఆయన నింపుతాడు. కాబట్టి నింపబడేదానికి ఖాళీగా ఉన్నదాన్ని నింపుతాడు. కానీ మీరు ఏదంటే అది వేసి, చింతపండు మిరపకాయలు ఏదంటే వేసి ప్రభువా నన్ను నింపంటే నింపడు. చెత్త, లోకంలో ఉన్న చెత్త అంతా హృదయంలో నింపుకొని ప్రభువా నన్ను నింపు, నాకు సాయం చేయంటే ఎంత మాత్రం సాయం. ఖాళీగా ఉండాలి. అది యజమానుడు వాడుకునేదానికే కానీ వేరే వేరే వాటికి వాడేదానికి లేదు. కాబట్టి పాత్ర ఎప్పుడు ఖాళీగా ఉండాలి. చూసినట్లయితే మరి అందుబాటులో ఉండాలి, క్లీన్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. తర్వాత అందుబాటులో ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే, మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, శనివారం ప్రార్థనకు రాడు, బుధవారం ప్రార్థనకు రాడు, వార కోడికలకి ఏమీ రాడు. ఆదివారం పొద్దున నాకేమైనా పరిచర్య ఉందా అని అడుగుతాడు. ఆదివారం పొద్దున నాకేమైనా పరిచర్య ఉందా? ఉంది బ్రదర్, రండి. అడిగిన ఒకరోజు భోజనం దగ్గర, బ్రదర్ నీవు గెస్ట్గా వస్తున్నావా, హోస్ట్గా వస్తున్నావా? నీవు గెస్ట్గా వస్తే నీకు గిఫ్ట్ ఇస్తా, హోస్ట్గా వస్తే చేతికి చీపురి కట్టిస్తా అని అడిగిన. ఆలోచించుకొని చెప్పు నాకు. తర్వాత నీవు ఇట్లనే వచ్చినావు అనుకో, రేపు చీపురి ఉడిచేటోడు ప్రశ్న అడుగుతాడు. ఏమడుగుతాడు? నాతోనంతా ఉడిపించుకొని, నాతోనంతా పని చేయించుకొని వాడిని తీసుకొచ్చి స్టేజ్ మీద పెడతావా అని నన్ను అడుగుతాడు. కాబట్టి నన్ను ఎవరు తిట్టొద్దంటే, నేను సూపులో పోకుండా ఉండాలి అంటే, నన్ను నిందల పాలు కావద్దంటే, నువ్వు సంఘముతో కలిసి అన్నారా లేకపోతే గెస్ట్గా అన్నారా? ఎట్లన్నా? గెస్ట్గా వస్తే కవర్లో గిఫ్ట్ పెట్టిస్తా, హోస్ట్గా వస్తే అంటే చీపురి గట్ట చేతికిస్తా. ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదరు మరి వచ్చి, బ్రదర్ నేను ఎప్పుడు స్టేజ్ మీదనే ఉండాలా, ఇక్కడనే పాట పడాలి, నేను బ్రాంచ్ పరిచర్యకి వెళ్ళాను బ్రదర్. బ్రాంచ్లు అక్కడ 4 వస్తారు, 5 వస్తారు, 10 మంది వస్తారు. నేను ఆడికి పోను, కారు పెట్టడానికి జాగ ఉండదు, అక్కడ పోతే కూల్ డ్రింక్ దొరకదు, నేను ఆడికి పోను. ఆడికి పోకపోతే పరిచర్య లేదు. ఎందుకు? నేను కూడా రొటేషన్లో పోతున్నా కాబట్టి నువ్వు కూడా పోవాలి. మరి ఇంకో బ్రదర్ వచ్చింది, బ్రదర్ నాకు హెబ్రోన్ నుంచి పెద్ద సేవకుడు పంపించిండన్నా, మీ మందిరం చాలా బాగుంటుంది అని పంపించిండన్నా, మీ దగ్గర నేను ఉంటానా, ఇల్లు చూడంటే ఇల్లు చూసినాక ఇల్లు చాలా బాగుందన్న, ఇల్లు తీసుకుంటా అని బయటికి వస్తే ఏమన్నాడంటే, అన్న నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నాడు. నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నాడు. మాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, నువ్వు యూకేలో ప్రీచ్ చేసిరా, న్యూయార్క్లో ప్రీచ్ చేసిరా, నువ్వు ఎస్కోల్లో ప్రీచ్ చేయాలి అంటే నిన్ను నీ కుటుంబాన్ని అరకాల నుంచి తల దాకా పరీక్షిస్తాం. 1 year వరకు ఈ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో పాస్ అయితే మాతో పాటు సమానంగా పరిచారకుడిగా వెళ్తావు. ఆలోచించుకో. రాలేదు, ఇంకంతే, రాలేదు. అరకాల నుంచి నిన్ను నీ కుటుంబాన్ని పరీక్షిస్తాం. రాలేదు ఇంకా ఆయన. అంటే నేనేమంటున్నా, పరిచర్య దేవుడు నీకు ఇవ్వాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఖాళీగా ఉండాలి, తర్వాత క్లీన్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, తర్వాత అందుబాటులో ఉండాలి. ఎవరిలా అందుబాటులో ఉండాలి?
మోషే అన్నాడు. మోషే మోషే అని పిలిస్తే ఏం చదువుతాం బైబిల్లో, ఇంగ్లీష్లో? హియర్ యామ్ ఐ అన్నాడు. ఇదిగో నేనున్నాను ప్రభువా, ప్రభువా నేనున్నాను. నీవు అందుబాటులో ఉండాలి. యాడ్నో ఉండి నాకు చెప్పు అంటే కాదు, నీవు అందుబాటులో ఉండాలి. ఏ పరిచర్య, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని వాడాలి. మేముండే మందిరంలో వస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. పర్మనెంట్ పోస్ట్ ఎవరికి లేదు, నాకు కూడా లేదు. ఎవరు ఎప్పుడు వాడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు ప్రీచ్ చేస్తారో తెలియదు. అది హెబ్రోన్ పద్ధతి, అంటే భక్సింగ్ గారు పెట్టిన పద్ధతి. ప్రార్థనలో ముందు రోజే ప్రార్థన చేసి సిద్ధం చేస్తాం. ప్రభు నడిపింపుని బట్టి నడుచుకుంటాం, మనుషులు నడిపించినట్టు కాదు. కాబట్టి మనం బాగా గమనించాలి. మన పాత్ర ఎలా ఉండాలి అంటే ఖాళీగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, తర్వాత అందుబాటులో ఉండాలి మోషేలా. కాబట్టి ఒక ఘనమైన పాత్రగా, తర్వాత పరిశుద్ధమైన పాత్రగా, యజమానుడు వాడుకునేదానికి అర్హమైన పాత్రగా, తర్వాత ప్రతి సత్కార్యం నేను ఈ కార్యమే చేస్తా అనేది లేదు, ఆ కార్యమే చేస్తా అనేది లేదు. మా దగ్గర ఒక ఎల్డర్ ఉన్నాడు, అన్న ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అన్న, నాతో కాదన్నాను. మరి నేను పోతున్నా కదా, నువ్వెట్లా అంటే ఏమన్నాడంటే, మంత్రసాన్ని పని ఒప్పుకున్నావు కాబట్టి ఏది వచ్చినది ఇవ్వాలి నువ్వు అన్నాడు. తప్పించుకునేదానికి అంటే సేవను తప్పించుకునేదానికి లేదు. నువ్వు సంఘంతో ఏకీభవించాలి. ప్రతి సత్కార్యం, ప్రతి నింద, ప్రతి అవమానం ఏదొచ్చినా కూడా నీవు యజమానునికి మరి అర్హమైన పాత్రగా ఉండేదానికి, ఖాళీ పాత్రగా ఉండేదానికి, పరిశుభ్రమైన పాత్రగా ఉండేదానికి నీవు పిలువబడ్డావు. అందుకని పౌలు ఏమంటాడంటే, తిమోతి నువ్వు ప్రతి సత్కార్యానికి సిద్ధపడాలి, ఘనమైన పాత్రగా ఉండాలి. నువ్వు ఏ పరిస్థితి వచ్చినా కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి యజమానుని చేత అర్హమైన పాత్రగా ఉండేదాన్ని. కాబట్టి ఎంత పాత్రగా చేయబడాలి అంటే దేవుని వాక్యం ద్వారానే ప్రారంభించబడింది. దేవుని వాక్యం ద్వారానే అది కొనసాగించబడుతుంది, ముగించబడుతుంది. మరి రెండవ సెషన్ కొరకు మనము సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో మీ పాదములకు వందనములు. ఈ ఫ్యామిలీ రిట్రీట్ కొరకు పరిచర్యలో వాడబడుతూ ఉన్న సహోదర సహోదరుల కొరకు ఈ ఉదయకాలంన మీ దాసుని మీరు మరుగు చేసి మాకు అనుగ్రహించిన మీ వాక్యమును బట్టి మీకెంతో వందనములు. యోహాను సువార్త 15:16 నుండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో నుండి, వారి సమాజ మందిరంలో ఊచ చేయగల వానిని చూచి, ప్రియమైన మా ప్రభువా, 7 అంతలుగా ఇర్మియాకు ఏ రీతిగా అయితే కుమ్మరివాని ఇంటికి తీసుకొని వెళ్ళి తన సారె మీద పనిచేయుచున్న కుమ్మరివాని చేతుల్లో ఉన్న మట్టిని చూపించి, ఆ సాదృశ్యాన్ని అనుసరించి ఏ రీతిగా ఇశ్రాయేల్ ప్రజలు మీ చేతుల్లో ఉన్నారో భక్తునికి మీరు బోధించిన విధానం అంతటికై స్తోత్రం. ఈ దినం మా గమనంలోనికి కూడా మీరు తీసుకొని వచ్చిన 7 అంతల ఈ ఆత్మీయమైన సంగతులను బట్టి మీకెంతో వందనములు చెల్లిస్తున్నాం. ప్రియమైన మా ప్రభువా, ఈ మాటలన్నీ మా యొక్క హృదయములలో మేము భద్రపరుచుకొని ఈ దినాల్లో మీరు మాకు అప్పగించిన పని పరిచర్యను ఏ రీతిగా మేము నమ్మకంగా మీ కొరకు జరిగించవలెనో మా మనస్సులో హృదయంలో తిరిగి ప్రతిష్ఠించుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రియమైన ప్రభువా,
వందనములు చెల్లిస్తున్నాం. మా అక్కరను, మా కొరతను, కొదవను ఎరిగిన దేవుడవు గనుక మాతో మీరు స్పష్టముగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రం. మొదటిగా అది త్రవ్వబడవలెనని, గుర్చబడవలెనని మాతో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. త్రవ్వబడడంతో మాత్రమే కాదు, అది ఇంటికి తీసుకొని రాబడవలెనని ప్రభువా. ఇంటికి తీసుకొని రాబడుటతో మాత్రమే కాదు, కానీ అందులో ఉన్నటువంటి పదార్థములు వేరు చేయబడవలెనని, అవసరమైనది, ఉపయోగకరమైనది, ఉపయోగము లేనిది అది వేరు చేయబడవలెనని మాతో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందులో నీరు పోయవలెనని ప్రభువా, అది మెత్తన చేయబడవలెనని, తదుపరి ఒక పాత్రగా చేయబడి ప్రభువా అది కాల్చబడవలెనని, అది యజమానుని చేతుల్లోనికి తీసుకొని రాబడవలెనని, అది కాల్చబడవలెనని, కాల్చబడిన తదుపరి అది యజమానునికి అందుబాటులో ఉండాలని జ్ఞాపకం చేశారు. ఈ తలంపులన్నింటిలో మీరు మమ్మల్ని సంధించిన ఎన్నో విదాసుని అనుభవాలు, మీ వాక్యంలోని హెచ్చరికలకై స్తోత్రం. వీటిని మా హృదయంలో భద్రపరుచుకొని మేము ఈ దినాల్లో మిమ్మల్ని సేవించుటకు అప్పగించబడిన పరిచర్యను నమ్మకంగా నెరవేర్చుటకు సహాయం చేయండి. వందనములు చెల్లిస్తున్నాం. మరి ఒక సెషన్ కొరకు కొంత విరామం మాకు దీవెనకరముగా ఉంచమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము ఒక పల్లవి 2 చరణాలు పాడుకుంటాం. చిన్న విరామం ఉంటుంది. మీరు ఒకవేళ మంచినీళ్ళు తాగాలనుకున్నా, వాష్రూమ్స్కు వెళ్ళి రావాలనుకున్నా వెళ్ళి రావచ్చు. ఒక పల్లవి 2 చరణాలు అయిన తర్వాత మరలా మనం 2వ సెషన్ కొరకు సిద్ధపడతాం.